నమస్తే. కాంత్రిసా విజ్డమ్ అందించిన ది పవర్ ఆఫ్ నౌ కాన్సెప్ట్ను డీకోడ్ చేసే ఈ విశ్లేషణకు స్వాగతం. అసలు జీవితమంటే ఏంటి? గడిచిపోయిన నిన్నటి గురించి ఆలోకించడమా, లేక రేపటి గురించి భయపడటమా? కాదు కదా. జీవితమంటే ఖచ్చితంగా ఈ క్షణంలో, ఇక్కడే జీవించడం. ఈ మూలాధారం సరిగ్గా ఇదే విషయాన్ని చాలా లోతుగా చర్చిస్తుంది. మరి ఈ ప్రయాణం మొదలు పెడదామా? సరే, అసలు వాస్తవమంటే ఏంటో ఒకసారి ఆలోచిద్దాం. వాస్తవికత అంటే నిన్న జరిగినదా, లేక రేపు జరగబోయేదా? ఈ ప్రశ్నతోనే మన విశ్లేషణను ప్రారంభిద్దాం. నిజం చెప్పాలంటే వాస్తవం గడిచిపోయిన కాలంలోనో లేదు, రాబోయే కాలంలోనో లేదు. ఖచ్చితంగా ఇప్పుడు ఈ క్షణంలో మనం బతుకుతున్న ఈ సెకండ్లో మాత్రమే ఉంది. దీన్ని ఈ మూలాధారం చాలా అద్భుతంగా వివరిస్తోంది. గతమనేది కేవలం మన మెదడులో ఉన్న ఒక మెమరీ మాత్రమే. భవిష్యత్తు అనేది కేవలం మనం ఊహించుకునే ఒక ఇమాజినేషన్. మరి నిజమేంటి? ఒక చిన్న పిల్లాడు పుట్టడమనేది ఎప్పుడూ ప్రస్తుతంలోనే జరుగుతుంది కదా. అలాగే మన జీవితం కూడా కేవలం ప్రస్తుతమనే సమయంలోనే నడుస్తుంది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేంటంటే ఈ ప్రస్తుత క్షణం మాత్రమే నిజమైన వాస్తవికత. ఇప్పుడు మనం వాస్తవానికి భ్రమకు మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకుందాం. మనుషులు తరచుగా ఎందుకు బాధపడుతుంటారు తెలుసా? వాళ్ళు నిజమైన, సహజమైన జీవితాన్ని గడపరు. దానికి బదులు ఒక మానసిక జీవితాన్ని, అంటే సైకలాజికల్ లైఫ్ను లీడ్ చేస్తుంటారు. ఎప్పుడూ రేపటి గురించి ప్లానింగ్స్ వేసుకోవడం, లేదా పాత జ్ఞాపకాల్లో కూరుకుపోవడం, ఇదే వాళ్ల జీవితం. ఈ ఆలోచనా విధానమే వాళ్లను వాస్తవానికి దూరం చేస్తుంది. ఈ పాయింట్ ఎంత పవర్ఫుల్ అంటే 10 రోజుల క్రితం జరిగిన ఒక గొడవనో లేదా అవమానాన్నో తలుచుకుని ఇప్పటికీ కుమిలిపోవటం ఎలాంటిదంటే ఒక మృతదేహాన్ని లాక్కొచ్చి మన ముందు పెట్టుకుని ఏడుస్తున్నట్లే అని ఈ మూలాధారం చెబుతోంది. వినడానికి కొంచెం కఠినంగా అనిపించినా ఇది 100కి 100 పాళ్లు నిజంగదా. ఇలాంటి పనులు మన మనశ్శాంతిని పూర్తిగా నాశనం చేస్తాయి. ఈ మానసిక జీవితంలో ఉండే అతి పెద్ద సమస్య ఏంటంటే ఒక వ్యక్తి ఎప్పుడూ నెక్స్ట్ జరిగే పార్టీ గురించి ప్లాన్ చేస్తూ ఉంటాడు, లేదా గతంలో తనకు జరిగిన అన్యాయాల గురించి పదే పదే చెబుతూ సింపతి కోరుకుంటాడు. ఇలా చేయడం వల్ల కేవలం ప్రస్తుతం మాత్రమే దొరికే ప్రశాంతతను, ఆనందాన్ని పూర్తిగా మిస్ అవుతారు. ఒకసారి ఊహించండి, ఎవరైనా ఇష్టమైన భోజనం పెడితే దాన్ని ఆస్వాదించకుండా మనసును ఎక్కడో పెట్టుకుంటే ఆ క్షణంలో ఉన్న మ్యాజిక్ కోల్పోయినట్లే కదా. అయితే ఇక్కడ ఒక కీలకమైన ప్రశ్న వస్తోంది. అసలీ మనస్సు అంటే ఏంటి? దీని ముసుగు తీసి చూస్తే ఏముంటుంది? ఇది అర్థం చేసుకోవడానికి మనం రోజూ చూసే ఒక ప్రాక్టికల్ ఉదాహరణను తీసుకుందాం. మనందరి ఇళ్లల్లో వంటగది ఉంటుంది కదా. ఒక్కసారి వంటగది గురించి ఆలోచించండి. అదేంటి? కేవలం ఒకే చోట చేర్చిన పాత్రలు, ప్లాస్టిక్ డబ్బాలు, స్పూన్ల సమూహం మాత్రమే. అవన్నీ వేర్వేరు వస్తువులు, కాని వాటన్నింటినీ కలిపి ఒక పేరుతో వంటగది అని పిలుస్తాం. సరిగ్గా ఈ వంటగది లాగానే మన మనస్సు కూడా పనిచేస్తోంది. మనస్సు అనేది కేవలం ఒక చోట చేర్చిన ఆలోచనల సమూహం మాత్రమే. అంతకుమించి అది వేరే ప్రపంచం కాదు. బియ్యాన్ని కలపటానికి స్పూన్ను ఎలాగైతే ఒక టూల్గా వాడతామో, మన ఆలోచనలను కూడా మనం కేవలం సాధనాలుగా మాత్రమే వాడుకోవాలి. ఆలోచనలే మన శాశ్వతమైన గుర్తింపు కాదని అర్థం చేసుకోవాలి. మరి ఇది ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయొచ్చు? వంటగదిలో ఒక స్పూన్ పోయినంత మాత్రాన ఎవరైనా తమ జీవితమే పోయినట్లు బాధపడతారా? లేదు కదా. సింపుల్గా మరో స్పూన్ కోసం వెతుకుతారు. అదేవిధంగా మన ఆలోచనలను లేదా మన ఈగోను ఎవరైనా ప్రశ్నించినప్పుడు దాన్ని మన అస్తిత్వానికి వచ్చిన ప్రమాదంగా భావించి బాధపడకూడదు. ఎందుకంటే ఆలోచనలు కేవలం టూల్స్ మాత్రమే. ఇలా మనసొక టూల్ అని తెలుసుకున్నాక స్పృహలో ఎలా ఉండాలి అంటే, వాస్తవ ప్రపంచాన్ని ఎదిరించకుండా ఆ వాస్తవికతతో పాటు ఎలా ప్రవహించాలో ఇప్పుడు చూద్దాం. వాస్తవికతలో జోక్యం చేసుకోకండి, దానితో పాటు సాగిపోండి అని మూలాధారం చెబుతోంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. వంటగదిలో హడావిడిగా ఉన్నప్పుడు ఒక వస్తు కింద పడిపోయిందనుకోండి. వాస్తవికతలో జీవించడమంటేంటి? సింపుల్గా దాన్ని పైకి తీసి ఆ సంఘటనతో పాటు సాగిపోవడం. అంతేకాని అరెరే ఆ వస్తువునెక్కడికెందుకు తెచ్చాను అని గత నిర్ణయం గురించి అరుస్తూ కోపగించుకుంటూ కూర్చోవడం కాదు. ప్రవాహంతో పాటు వెళ్లడమే అసలైన జీవనకళ. ఈ అవేర్నెస్ అనేది మన రెగ్యులర్ సంభాషణల్లో ఎలా పనిచేస్తుందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఒక స్నేహితుడు తన పాత కష్టాల గురించి చెప్తున్నాడనుకుందాం. అప్పుడు మనం వాళ్ళు చెప్పేది జడ్జ్ చెయ్యకుండా, మనస్సులో ఎలాంటి కథలు అల్లకుండా, వాళ్ళు అడగని సలహాలు ఇవ్వకుండా లోతుగా వినడం అనేది వినే వ్యక్తిని ప్రస్తుత క్షణంలోనే బలంగా నిలబెడుతుంది.
జస్ట్ వినడం అంతే. ప్రస్తుతాన్ని స్వీకరించడమంటే మరొక అర్థం కూడా ఉంది. అదేంటంటే మన తప్పులను మనం అంగీకరించడం. ఉదాహరణకు, ఒక కొత్త భాష మాట్లాడుతున్నప్పుడు తడబడటం, తప్పులు చేయడం చాలా సహజం కదా. ఆ టైంలో మన ఈగోను పక్కన పెట్టి తప్పును అంగీకరించాలి. ఎవరో ఏదో అన్నారని వాళ్లతో పోరాడే స్వభావాన్ని వదిలేసి ఆ పరిస్థితిని అర్థం చేసుకునే స్వభావంతో దాన్ని రీప్లేస్ చేయాలి. అంతా బానే ఉంది, కానీ మన మనస్సు ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. అది అప్పుడప్పుడు గతంలోకో భవిష్యత్తులోకో దారి తప్పినప్పుడు ఏమవుతుంది? అప్పుడు దాన్ని లాగి తిరిగి ప్రస్తుతంలోకి ఎలా తీసుకురావాలి? దేనికి కొన్ని అద్భుతమైన ఫిజికల్ టెక్నిక్సున్నాయి. మన ఆలోచనలు పాత పశ్చాత్తాపాల్లోకో రేపటి ఆందోళనల్లోకో వెళ్ళిపోతున్నాయని మనం గ్రహించిన మరుక్షణమే వెంటనే మన మెదడును తిరిగి ప్రస్తుతంలోకి తీసుకురావడానికి మనం తీసుకోగల కొన్ని ఖచ్చితమైన ఆచరణాత్మకమైన భౌతిక దశలను ఈ మూలాధారం మనకందిస్తోంది. అవేంటో చూద్దాం. ఈ స్టెప్సు వినటానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ భలే పనిచేస్తాయి. 2 చేతులను వేగంగా రుద్దటం, చర్మాన్ని చిన్నగా గిల్లడం, లేదా కిందికి వంగి నేలను తాకడం లాంటి పనులు చేయగానే మనసు ఆటోమేటిక్గా ప్రస్తుత వాస్తవికతలోకి వచ్చేస్తుంది. అంతేకాదు, ముక్కు కొనమీద మన శ్వాసను ఒక్క క్షణం గమనించినా చాలు, ఇన్స్టెంట్గా మనం ప్రెజెంట్ మూమెంట్లోకి వచ్చేస్తాం. ఇవే కాకుండా మరొక పవర్ఫుల్ ట్రిక్ ఉంది. మన కదలికలను చాలా నెమ్మదిగా చేయడం. ఉదాహరణకు, ఒక గ్లాస్లో నీటిని పోస్తూ ఆ నీటి స్పర్శను, ఆ శబ్దాన్ని పూర్తిగా ఆస్వాదించడం. ఇలాంటి చిన్న చిన్న పనులు మన కృత్రిమమైన కోపాన్ని, ఆందోళనను కరిగించేసి మనస్సును ప్రస్తుత క్షణంలో నిలపడానికి ఒక యాంకర్లా పనిచేస్తాయి. ఇక అతి ముఖ్యమైన విషయం, గతం గురించి మాట్లాడుకునేటప్పుడు గతంలో పడిన ఆర్థిక కష్టాలు లేదా బాధలను కేవలం ఒక డేటాలాగా, ఒక ఇన్ఫర్మేషన్లాగా మాత్రమే చూడాలి. ఆ ఇన్ఫర్మేషన్కి అనవసరంగా ఏడుపును, విధ్వంసకరమైన భావోద్వేగాలను జోడించకూడదు. అలా చేస్తే అది మన ప్రశాంతతను పూర్తిగా నాశనం చేస్తుంది. గతం అంటే ఒక ఫైల్, అందులో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అంతే. జీవితంలో మనం ఎంత పెద్ద సక్సెస్ చూసినా, కోట్లు సంపాదించినా, పెద్ద కారులు కొన్నా ప్రశాంతత లేకపోతే అసలు బతకడంలో అర్థమేముంది చెప్పండి? ఆ ప్రశాంతతను మనం ఎంత డబ్బు పెట్టినా కొనలేము. కేవలం ఈ ప్రస్తుత క్షణంలో, ఇప్పుడే జీవించటం ద్వారా మాత్రమే మనకు ఆ అంతర్గత ప్రశాంతత దొరుకుతుంది. అదే నిజమైన అద్భుతం. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక లోతైన ప్రశ్నను మననం చేసుకుందాం. నిన్నటి జ్ఞాపకాలన్నింటినీ, రేపటి గురించిన ప్రణాళికలన్నింటినీ మన బ్రెయిన్ నుంచి పూర్తిగా తుడిచివేస్తే ఈ సెకండ్లో ఇక్కడే ఖచ్చితంగా మిగిలేదెవరు? ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రశ్నకు సమాధానం దొరికితే మీకు అసలైన శాంతి దొరికినట్లే. ఈ ప్రస్తుత క్షణం తాలూకు నిజమైన శక్తిని మీరు అనుభవించినట్లే.